ఆలయానికి వెళ్తున్నప్పుడు ఈ రహస్యాన్ని గమనించారా? అదేనండి, గర్భగుడిలో దేవుడి వెనకాల ఉండే మకర తోరణంలో ఒక రాక్షసుడి బొమ్మ ఉంటుంది. ఎందుకు ఆలోచించారా? వినండి. ఒకప్పుడు కీర్తిముఖుడు అనే రాక్షసుడు మహాభయంకరమైన తపస్సు చేశాడనమాట శివుడి కోసం. భయంకరమైన తపస్సు చేస్తే మన బోలాశంకరుడు మామూలుగా తపస్సు చేసినా కరుణిస్తాడు. అంత భయంకరమైన తపస్సు చేసినప్పుడు తన వరాలన్నీ తదాస్తు అని ఒప్పుకుంటాడనమాట. ఒప్పుకున్నాక ఈ రాక్షసుడు హ్యాపీగా ఉండొచ్చు కదా, రాక్షసుడు కదా, ఉండలేడు. ఏం చేశాడు? అమ్మవారినే పొందాలని ఆశించాడు. అలా అన్నప్పుడు శివుడు ఊరుకుంటాడా? భయంకరమైన ఒక అగ్నిని క్రియేట్ చేస్తాడనమాట. వాడిపైన వదిలేస్తాడు. ఇది తెలుసుకున్న మిగతా వాళ్ళు హెల్ప్ చేయడానికి కూడా దరిదాపులోకి వెళ్ళరు. 3 లోకాలు తిరుగుతాడు ఆ కీర్తిముఖుడు. ఎవరైనా హెల్ప్ చేస్తారేమని ఎవ్వరూ చెయ్యరు. చెయ్యనప్పుడు లాస్ట్కి మళ్ళీ పరమశివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నాది తప్పయింది, మన్నించు, ప్లీజ్ నన్ను ఏదో రకంగా హెల్ప్ చెయ్యు, కాపాడు అని అంటే, నీకు అతి ఆశని మించిన ఆశ తయారైంది కాబట్టి నీ శరీరాన్ని నువ్వే తిను అంటాడు. సరే అని మొత్తం బాడీ అంతా తినేస్తాడు. తల మాత్రం మిగిలిపోయింది. మళ్ళీ వెళ్తాడు. స్వామి మొత్తం తినగలిగాను కానీ నా తలను నేను తినలేను, ఏదో ఒకటి ప్రసాదించు స్వామి, కరుణించు కరుణించు అని భయంకరంగా ప్రార్థిస్తే శివుడు అంటాడు, నీ కోరికలు ఎప్పటికీ తీరకుండా అలా ఉన్నావు కాబట్టి దేవాలయానికి వచ్చిన భక్తుల కామ క్రోధ లోభ మదమాత్సర్యాలని నువ్వు తినేస్తూ ఉండు, అందుకే వెనకాలన్న మకర తోరణంలో నీ మొహం ఉంటుంది ఎప్పుడు అని చెప్తాడు. అందుకే అప్పటి నుంచి ఇప్పటికీ మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళండి, మకర తోరణంలో రాక్షసుడి బొమ్మ ఉంటుంది. అందుకే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకోకూడదు, కళ్ళు తెరిచి అన్ని గమనించి ప్రార్థించాలి అని చెప్తాం. ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు మనలో ఉన్న నెగిటివ్ అంతా ఆయన తీసేసుకుంటాడు. దానితో పాటు ప్రదక్షిణాలు చేసేటప్పుడు గుడి వెనకాల కూడా టచ్ చేస్తూ ప్రార్థించొద్దు అని చెప్పడానికి కూడా రీజన్ ఇది ఒకటి. అర్థమైందా? హరే కృష్ణ.